రక్షించడం కోసం పూర్తిగా వినియోగించడం కోసం ఈ బజరంగ్ దళని మన పెద్దలు స్థాపన చేశారు. బజరంగ్ దళ్ స్థాపన జరిగిన తర్వాత దేశంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఈవేళ లవ్ జిహాద్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక యుద్ధం జరుగుతుంది మన భారతదేశంలో. మన హిందూ అమ్మాయిల్ని ముస్లిమ్స్ ఎత్తుకెళ్ళి మతం మార్చి వాళ్ళని కొంతకాలం వాడుకుని విదేశాలకి వ్యభిచారానికి వాళ్ళు అమ్మివేయడం జరుగుతుంది. ఇటువంటి సవాళ్ళు ఈవేళ మన హిందూ సమాజం ఎదుర్కొంటుంది. దాన్ని బజరంగ్ దళ్ ఆ సవాళ్ళని స్వీకరించి దేశవ్యాప్తంగా హిందూ యువకుల్ని సమాయత్తపరిచి మన సరిహద్దుల్ని సైనికులు ఏ విధంగా అయితే కాపాడుతున్నారో అంతర్గతంగా దేశం లోపల ఈ దేశానికి ఎక్కడైనా కూడా అవమానం జరిగినా, ఈ ధర్మానికి ఎక్కడైనా అవమానం జరిగినా వెంటనే అక్కడ ఉండేటట్టు యువకులు స్పందించేలాగా ఒక ఫోర్స్ని ఇవాళ బజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా నిర్మాణం చేస్తుంది. ఇటువంటి శక్తి కేంద్రాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా నిర్మాణం చేయాలని మన విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క యువక విభాగమైనటువంటి ఈ బజరంగ్ దళని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా యువకుల్లో దేశం పట్ల ధర్మం పట్ల ఒక మంచి నిష్టని తీసుకురావడం కోసం అందరినీ కూడా ఒక శక్తివంతమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి యొక్క శక్తిని ఉపాసించి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకుని పనిచేయడం కోసం మన బజరంగ్ దళ యువకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.